అంటే మినిమం ఒక 50 గ్రాములన్న ప్రోటీన్ ఉండాలి. నేను 3 పూట్ల రైస్ తిన్నా కూడాను, కావాల్సినంత రైస్ తిన్నా కూడాను నాకు 20 గ్రాముల కంటే ప్రోటీన్ రాదు. మనం తినేటువంటి ఇప్పుడు తెలుగు వాళ్ళు తినేటువంటిది ఎలా ఉంటుంది, ప్లేట్ ఉందనుకోండి, తిరుపతి కొండలాగా ఇంత రైస్ పెట్టుకుంటారు, దాంట్లో కొంచెం కర్రీ, కొంచెం దాల్, ఇది తినేటువంటి పద్ధతి. మీరు తీసుకునేటువంటి పప్పులో ఎన్ని గ్రాముల ప్రోటీన్ వస్తుంది? ఒక కప్పు పప్పు తీసుకున్నారు అని అంటే అది పప్పుచారు అయితే కనీసం 2-3 గ్రాములు కూడా రాదు. అది ముద్దపప్పు అయితే కనీసం 5-6 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. సో ఈ లెక్కన మీరు 50 గ్రాముల ప్రోటీన్ ఇప్పటికి రీచ్ అవుతారు. ఆ ప్రోటీన్ లేదు కాబట్టి బాడీ మిగిలిందంతా కూడా ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది. సో హెల్త్ పరంగా దెర్ ఇస్ ఎ ఛాలెంజ్ అండి. ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు దేర్ ఆర్ ఆల్టర్నేటివ్స్ అవైలబుల్ అని చెప్పాను. వన్ ఆఫ్ ద థింగ్ దే సజెస్ట్ సోయ్ మిల్క్ కానీ లేదంటే ఆల్మండ్ మిల్క్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. దే ఆర్ ఎక్స్పెన్సివ్ ప్రపోజిషన్స్, అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. బట్ వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ మంది కనుక వేగన్స్గా కన్వర్ట్ అయ్యి వాళ్ళకి న్యూట్రిషన్ పరంగా వాళ్ళకి కావాల్సిన బ్యాలెన్స్ రీచ్ అయ్యి, సో ఇఫ్ దే ఆర్ మీటింగ్ దేర్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్, అంటే నాన్ వెజ్ వల్లనే రీచ్ అవుతారనేది కాదు. ఓకే, కానీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమాజంలో మనం కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కాదు. అంటే ఇట్ విల్ లీడ్ టు అనదర్ ఎక్స్ట్రీమ్ అని అంటాను నేను. కంప్లీట్లీ దే గెట్ ప్రోటీన్ మాల్నరిష్డ్. మిల్క్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, మీట్ కానీ లేకపోతే బ్యాలెన్స్డ్గా. సో అగైన్ ఇందడి పాయింటే చెప్తున్నాను, మీట్ తినమన్నాను కదా అని చెప్పని బిర్యానీలు తినడము, లేదంటే చికెన్ మంచూరియాలు తినడము. సో అగైన్ దట్ ఈస్ అతి ఏది మంచిది కాదు. అతి ఏది మంచిది కాదు, బట్ తినేటువంటి రూపం కూడా ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చికెన్ ఉందనుకోండి, చికెన్ కర్రీ తినడం ఈజ్ అ హెల్దీ ప్రపోజిషన్ కంపేర్ టు చికెన్ ఫ్రై. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈరోజు ఐఎమ్ నాట్ కంప్లీట్లీ సపోర్టింగ్ నాన్ వెజిటేరియన్ అనేది కాదు, బట్ నాన్ వెజిటేరియన్ వలన వచ్చేది హై క్వాలిటీ ప్రోటీన్, దాన్ని తీసుకోవాల్సిన విధంగా తీసుకుంటే పీపుల్ విల్ బి హెల్దీ. అది లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ లైఫ్ స్టైల్ డిసీజ్. ఓకే, సో మీరేం చెప్తారు? అంటే కేవలం శాకాహారం ద్వారా అన్ని ప్రోటీన్స్, అన్ని పోషక విలువలు అందుతాయంటారా? అవునండి. అంటే ఇప్పుడు ఈయన చెప్పారు సురేష్ గారు ఏంటంటే ప్రస్తుతం మనకు అలాంటి అవసరం లేదు కంప్లీట్గా శాకాహారంగా మారాలనేసి. సో అది కరెక్టే, కానీ మేము చెప్పేది ఏంటంటే ఉండొచ్చు, అలా బతకొచ్చు. ఏంటంటే కంప్లీట్ శాకాహారంగా, కంప్లీట్గా వీగన్గా బతకొచ్చు. కంప్లీట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ మనకి అటైన్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనము అథ్లీట్స్ ఉన్నారు, అథ్లీట్స్కి ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా హై ఉంటుంది. మనకి ఒక వీగన్ అంటే బై బర్త్ తను పుట్టుకతోనే వీగన్ అనమాట, సెబా జాన్సన్ అనేసి. సో తను పుట్టినప్పటి నుంచి తను వీగన్ అయ్యి సక్సెస్ఫుల్, తను 5 గోల్డ్ మెడల్స్ ఏవో సంపాదించింది ఒలింపిక్స్లో. సో షీఈస్ బీన్ ఏబుల్ టు డూ దాట్. అంతేకాకుండా ప్యాట్రిక్ బోబోమియన్ అనేసి వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఇలాంటి వాళ్ళు వీగన్ డయట్లో ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఐ థింక్ వాళ్ళే అంత రిక్వైర్మెంట్స్ తోటి అంత ఈజీగా బతికేసి ఇవన్నీ చేయగలిగారంటే మనకి జస్ట్ ఫర్ అవర్ డైలీ లివింగ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఈజీ. ఇంకొకటి మనం రోజులో చాలామంది, అంటే ఇప్పుడు మా గ్రూప్లోనే కానీ అట్లీస్ట్ 15 years నుంచి వీగన్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, డయాబెటీస్ కానీ ఎలాంటి ఇష్యూస్ లేకుండా బతుకుతున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ప్రోటీన్, యానిమల్ ప్రోటీన్లో IGF అని ఒకటి ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ సెల్స్ని పెంచుతుంది. సో బికాస్ ఆఫ్ దాట్ క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువ. అంటే ఇంకొకటి ఏంటంటే మీట్కి ఒబేసిటీకి డైరెక్ట్ రిలేషన్ కూడా చూపించారు. ఇక్కడ ఇప్పుడు PCRM అనేసి ఒకటి ఉంది, ప్రివెంటివ్ కమిటీ ఫర్ రెస్పాన్సిబుల్ మెడిసిన్ అనేసి. సో అందులో కూడా ఒక 100 డాక్టర్స్ రీసెంట్గా వైట్ హౌస్ ముందు డెమాన్స్ట్రేషన్ చేశారు ఏంటంటే మొత్తం వీగన్ అవ్వాలి అనేసి. బట్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ప్రపోజ్ చేస్తారు ఏంటంటే మనం క్యూర్కి వెళ్లే బదులు ప్రివెంటివ్గానే డైరీ, మీట్ ఇలాంటివి ఎలిమినేట్ చేసుకుంటే మనకి ఇంకా అసలు అవసరమే ఉండదు, మెడిసిన్స్ అనే అవసరమే ఉండదు. సో దర్ ఆల్ న్యూట్రిషనిస్ట్. బట్ మన ఇండియన్ కల్చర్ తీసుకుంటే ఇప్పుడు కొన్ని కల్చర్ లాగానే ముడిపడి ఉన్నాయి. అంటే నాన్ వెజ్కి, పండగలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా మనం తీసుకుందాం సంక్రాంతి, కనుమ రోజు నాన్ వెజ్ వండుకునే వాళ్ళు ఉంటారు, సంక్రాంతి టైంలో వెజిటేరియన్ తినేవాళ్ళు. సో దీన్ని కూడా ఎలా చూస్తారు? అంటే ఇప్పటివరకు ఇండియాలో ఇది అనేది వీగన్ కల్చర్ ఇంకా రాలేదు, పూర్తిగా రాలేదు. సో దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటారు? ఇలాంటి వాటి కల్చర్లో మిళితం అయిపోయిన వాటికి ఎలాంటి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి? సో ఇప్పుడు మీరు కల్చర్ అన్నారు, కల్చర్ ఇప్పుడు ఒక పండగ కూర్చొని కుటుంబం మొత్తం సంతోషంగా కలిసి భోజనం చేయడము, లేదా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కలిసి ఉండడం, అదేంటి కల్చరు. మాంసాహారమే తినాలి అని పర్టికులర్గా ఏముండదు. పాతకాలం రోజుల నుంచి వస్తున్నాయి కదా,
వస్తున్నాయి కరెక్టే, చాలా వస్తున్నాయి పాతకాలం నుంచి. మన డేస్ మన రోజులు మారే కొద్దీ మనం కూడా మారాలి కదా. అలాగే పర్టికులర్గా నాన్ వెజే కావాలి అనుకుంటే వీగన్ మీట్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. దే ఆర్ ఇంకా ఈవెన్ మోర్ హెల్దీ. ఇప్పుడు మీకు బయట దొరికే నాన్ వెజ్లో ఎన్ని యాంటీబయాటిక్స్, గ్రోత్ హార్మోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోడిని తీసుకోండి, ఒక 20-30 ఏళ్ళ క్రితం ఏదైనా కోడి ఎంత సైజు ఉంది, ఇప్పుడు పౌల్ట్రీ ఫార్మ్స్కి వెళ్తే కోడి ఎంత సైజు ఉందో చూడండి. అది న్యాచురల్ కాదు. ఎన్ని యాంటీబయాటిక్స్, ఎన్ని గ్రోత్ హార్మోన్స్ ఇచ్చి అంత చేసి ఓవర్ ద ఇయర్స్ అంత అదంతా ఆర్టిఫిషియల్. యాక్చువల్లీ చెప్పాలంటే మనం న్యాచురల్గా తింటున్నాం, న్యాచురల్గా కోడి తింటున్నాం అనుకుంటాం, కానీ యాక్చువల్లీ ఇట్స్ బికమింగ్ మోర్ ఆర్టిఫిషియల్. ఇప్పుడు మీకు మీట్ టేస్ట్ని వదలలేకపోతున్నారు. దట్ ఈస్ క్వైట్ అండర్స్టాండబుల్. మనం ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని జనరేషన్స్గా దానికి అలవాటు పడిపోయి ఉన్నాం. చేంజ్ అనేది అంత ఈజీ కూడా కాదు, అండ్ వీ అగ్రీ విత్ దట్. అందుకని చాలామంది చాలా కష్టపడి రీసెర్చ్ చేసి ఎగ్జాక్ట్లీ ఆ టేస్ట్, ఆ టెక్స్చర్, ఇంకా మీట్, మటన్, చికెన్ ఆ టెక్స్చర్ వచ్చేలాగా కూడా వీగన్ ఆల్టర్నేటివ్స్ తయారు చేస్తున్నారు. ఓకే, రైట్. వాసంతి గారితో కూడా మాట్లాడదాం. వాసంతి గారు, సో ఇప్పుడు చెప్తున్నారు దీపిక గారు, వీగన్ ఆల్టర్నేటివ్స్ కూడా వచ్చాయి, అంటే సేమ్ మీట్ లాగా ఉండే విధంగానే ఉండేటువంటి ఆ టెక్స్చర్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి. సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అవునండి, వీగన్ ఆల్టర్నేటివ్స్ చాలా మటుకు ఎన్నో వచ్చాయి. భోజనాల్లో మీరు ఏది కావాలని మీకు వీగన్ ఆల్టర్నేటివ్ ఉంది. ఇండియాలో మీరు అన్నట్టు మనకి ఇంకా వీగనిజం అనేది మేజర్గా ఇంకా ఒక కొత్త, అది ఒక సంథింగ్ న్యూ. జనాల్లో చాలా మందికి వీగనిజం అంటే తెలియదు, కాబట్టి మనకి ఆల్టర్నేటివ్స్ ఇండియాలో కొద్దిగా తక్కువగా ఉన్నాయి. బట్ ఇది కాక ఒక ఇంట్రెస్టింగ్ న్యూ రీసెర్చ్ జరుగుతుందండి ప్రపంచవ్యాప్తంగా. దీన్ని ఏమంటారంటే లెబారెటరీ మీట్ అండ్ లెబారెటరీ మిల్క్ అని అంటున్నారు. లెబారెటరీ మీట్ అంటే ఇది యాక్చువల్ మీటే, దీన్ని కృత్రిమంగా వీళ్ళు తయారు చేసేది ఏం కాదు. అయితే ఏంటంటే మీట్ తయారు చేయటానికి మీకు జంతువు అవసరం లేదు. లెబారెటరీస్లో టిష్యూ కల్చర్ ద్వారా మీట్ని గ్రో చేసి దాన్ని మనకి అవైలబుల్ చేయటానికి ఆల్రెడీ ఎన్నో కంపెనీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దే ఆర్ వర్కింగ్. మన హైదరాబాద్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సిసిఎంబి వాళ్ళు కూడా దీని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు. చాలా త్వరలో మనకి లెబారెటరీ మీట్ ఈస్ గోయింగ్ టు బీ దేర్ ఇన్ ది సూపర్ మార్కెట్స్. అంటే దీంట్లో కృత్రిమం కానీ, దీంట్లో ఇంకేదో వాళ్ళు కలిపి ఇవ్వడం కానీ జరగదు. ఎలా అయినా ఇవాల్టి రోజున మీరు మాంసాహారం కొనాలి అంటే మీట్ షాప్స్కి, చికెన్ అంటే పర్హాప్స్ చికెన్ షాప్స్కి వెళ్ళి తెచ్చుకుంటారేమో, కానీ మిగతా ఏ మాంసం కొనుక్కోవాలన్నా ఎలాగో సూపర్ మార్కెట్స్ నుంచే తెచ్చుకుంటారు. అలాగే ఈ మీట్ కూడా దొరకబోతోంది. ఇది క్రూయల్టీ ఫ్రీ మీట్. సో మేము వీఆర్ హోపింగ్ అండ్ వెయిటింగ్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ క్రూయల్టీ ఆగాలి అంటే ఈ మారణ హోమం అండి, ఇది జంతు బలి అనేది ఒక మారణ హోమంగా దాన్ని భోజనానికి వాడుతూ ఎందెన్నో క్రూయల్టీస్ మనం వాటి మీద చేస్తున్నాము. ఈ మారణ హోమం ఆగాలి అంటే లెబారెటరీ మీట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. సో నేను పర్సనల్గా అయితే ఐఎమ్ ఫుల్లీ సపోర్టింగ్ దట్. ఓకే, లేకపోతే ఈ మారణ హోమాన్ని మనం ఆపలేము. ఓకే, అండ్ ఇందాక మాట్లాడినప్పుడు మీరు అన్నారు సోషల్ మీడియా ద్వారా, అంటే ఈ వయా మీడియా మాంసాహారాన్ని, శాకాహారాన్ని బ్యాలెన్స్ చేస్తూ జనాల్లో ఒక మార్పు తీసుకొచ్చేటువంటి పద్ధతులు మరి ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే మనము అటువంటి మార్పుని తేవాలి అంటే ముఖ్యంగా నేను చెప్తానండి, మనం ఎక్కడెక్కడైతే జంతువుల్ని వాడుకుంటున్నామో, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళు పొద్దున్న లేయంగానే ఫస్ట్ ఒక కప్పు కాఫీ కావాలంటారు. కాఫీ కావాలంటే మీకు పాలు కావాలి. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని రాత్రి పడుకునేంత వరకు యానిమల్ ప్రోడక్ట్స్ లేనిదే మనం బతకలేము. ఇలా వాటిని వాడుతున్నప్పుడు ఒకప్పుడు జనరేషన్స్ నుంచి మనం జంతువుల్ని వాడిన పద్ధతి కానీ, వాడిని కాపాడిన పద్ధతి కానీ చాలా వేరుగా ఉండేది. భారతదేశంలో మీరు చూస్తే ప్రతి జంతువుని కూడా ఏదో ఒక దేవుడికి కనెక్ట్ చేసి వాటిని కాపాడుకునే కల్చర్ మనది. కానీ ఇవాల్టి రోజున ఏమైపోయిందంటే మనకి పాశ్చాత్య దేశాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం ఫ్యాక్టరీ ఫార్మింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఫ్యాక్టరీ ఫార్మింగ్ అంటే ఏంటండి? మీరు ఆవుల్ని కానీ, గేదెల్ని కానీ, కోళ్ళని కానీ, మీ పౌల్ట్రీ ఫార్మ్స్, మీరు ఎవరైనా ఎప్పుడైనా ఒక పౌల్ట్రీ ఫామ్కి వెళ్ళి చూసారా? కోళ్ళని ఎంత హింసాత్మకంగా వాటిని పెంచుతారో. చికెన్ని, చిన్న చిక్స్ని, అప్పుడే పుట్టిన వాటిని ఎంత క్రూరంగా చంపుతారో, బతికున్న వాటినే ఎలా చంపుతారో, ఇలాంటివన్నీ మేము సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో మనము ఈ కరెక్ట్ అవగాహన తెస్తే అట్లీస్ట్ ఈ క్రూయల్టీని మనం ఆపగలుగుతాం. భారతదేశంలో చట్టాలు ఎన్నో ఉన్నాయండి. మన రాజ్యాంగం చాలా స్పష్టంగా
ఈ దేశంలో పుట్టిన చిన్న చిన్న పక్షులు కానీ ఈవెన్ చిన్న జీవికి కానీ జీవించే హక్కు ఉంది. అందుకని వాటికి ఎన్నో రాజ్యాంగం హక్కుల్ని ఇచ్చింది. స్లాటర్కి వాడే ఒక జంతువుని కూడా ఎలా చంపాలి అని మనకి లాస్ ఉన్నాయి, స్లాటర్ హౌస్ రూల్స్ ఉన్నాయి. వీటిని ఇంప్లిమెంట్ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్. మా ఉద్దేశంలో ఏంటంటే ఈ అవేర్నెస్ సోషల్ మీడియా ద్వారా మనం తేగలిగితే మనం క్వశ్చన్ చేయొచ్చు. ఎక్కడి నుంచి కోడిగుడ్లని మనం పౌల్ట్రీ ఫామ్ నుంచి కొంటామండి, ₹2 ఒక గుడ్డు పెట్టి కొంటాం. వీటిని ఒక పౌల్ట్రీ ఫామ్లో ఆ కోడికి నుంచోటానికి కూడా స్థలం లేకుండా అంత చిన్న ప్లేస్లో దాన్ని ఉంచి దాన్ని ఓన్లీ గుడ్లు పెట్టడానికి వాడతారు. ఇది ఎప్పుడైతే కోడిగుడ్లు ఎప్పుడైతే పెట్టడం తగ్గిపోతుందో దాన్ని మీట్ ఇండస్ట్రీకి అమ్మేస్తారు. సో ఈ టైంలో ఎప్పుడైతే మనం వాడుతున్నామో దానికి ఇంకా వేరే లైఫ్ అనేది ఉండదు. సో ఇంత క్రూయల్టీ మనకు అవసరమా? మామూలుగా కోడి తన గుడ్లు పెట్టుకున్నప్పుడు దాని చిక్స్ వచ్చినప్పుడు అది ఫ్రీగా ఒక ఫామ్లో తిరుగుతూ దాని చిన్న చిన్న చిక్స్ని కూడా తనతో పాటు తిప్పుతూ న్యాచురల్గా ఫీడ్ చేయటం, అలాంటివి ఏది కూడా మనం వాటికి ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. అందుకే ఇవాళ సుప్రీంకోర్టులో పౌల్ట్రీకి అగేన్స్ట్గా ఒక కేసు నడుస్తోందండి. కోళ్ళని ఇంత హింసించి మనం గుడ్లని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని. సో దానికి ఆపోజిట్ వేలో ఫ్రీ రేంజ్ ఎగ్స్ అంటారు. ఫ్రీ రేంజ్ అంటే కోళ్ళని ఫ్రీగా ఫామ్స్లో వదిలిపెట్టి అవి పెట్టే గుడ్లని మార్కెట్లో సప్లై చేయడం. కానీ అక్కడ ఏమైపోతుంది, ఆ కోడిగుడ్డు ప్రైస్ పెరుగుతుంది. సో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మ్యాల్న్యూట్రిషన్ చాలా హైగా ఉన్న ఈ దేశంలో దాని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ నేను అనడం ఏంటంటే మనము మన ఆహారం కోసము మనం బ్రతకటం కోసం మన తోటి జీవులని ఇంత హింసించటము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. ఇది చాలా తప్పు, దారుణము. ఇది మనం చేయకూడదు. ఈ అవేర్నెస్ని మన సోషల్ మీడియా ద్వారా, మీలాంటి మీడియా ద్వారా దీన్ని మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా మన దేశంలో అయితే మనం చేంజ్ వెల్కమ్ బ్యాక్. సురేష్ కుమార్ గారు, అంటే ఇప్పుడు నాన్ వెజ్ తీసుకోవడం అనేది నాన్ వెజ్ బాగుండట్లేదు అంటే ప్యూర్గా లేదు, దానికి కొన్ని కృత్రిమంగా ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. సో అది బాగాలేనందువల్ల నాన్ వెజ్ వద్దనుకోవాలా, లేదంటే ఎక్కువ మాంసాహారం తీసుకోవడం ప్రమాదం అనేది సంకేతం అనుకోవాలి? ఎలా చూడాలంటారు? అంటే ఇండియన్ కాంటెక్స్ట్లో అయితే మనం నాన్ వెజ్ ఎక్కువ తింటలేదండి. సో సెకండ్ పాయింట్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఒకటి ఏంటంటే ఎస్, ఇప్పుడు కార్పొరేటైజ్ అయిపోయినాయి ప్రతి ఒక్కటి, మీట్ పౌల్ట్రీ కానివ్వండి, మీట్ కానివ్వండి, ఏదైనా కానీ. ఖచ్చితంగా ఇప్పుడు యూఎస్లో వాడుతున్నట్టుగానే ఇక్కడ కూడా ఫెర్టిలైజర్స్తో తయారు చేసిన ఫీడ్ని వేస్తున్నారు కోళ్ళకి కానీ వీటికి కానీ. అండ్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వడము, గుడ్లు పెట్టించడము, వీటన్నిటికీ కూడాను ఖచ్చితంగా వాడుతున్నారు. సో దాని ఎఫెక్ట్ అనేది హెల్త్ మీద 100% అనేది ఉంటుంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వెజిటబుల్స్ని చూద్దాం, కొన్ని ఫ్రూట్స్ని చూద్దాం, విచ్ ఈజ్ హెల్దీ? ఇప్పుడు మనం తినేటువంటి రైస్ ఈజ్ లైక్ పాలిష్డ్ అండ్ అందులో కార్బోహైడ్రేట్ తప్ప మీరు బోతద్దం వేసి వెతికినా కానీ ఇంకొక న్యూట్రియంట్ అనేది కనపడదు. అందులో ఫైబర్ లేదు, మెగ్నీషియం లేదు, విటమిన్ బి లేదు, ఏమీ లేవు. ఓకే, సో విచ్ ఫుడ్ ఈజ్ హెల్దియర్, రైట్? సో ఇప్పుడు ఇందాక వాసంతి గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ద ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, అంటే వాళ్ళు రేర్ చేసే విధానం. ఇప్పుడు ఫ్రీ రేంజర్స్ హైదరాబాద్లో ఉంది, ఎంతమందికి తెలుసు ఆ విషయం? ఫ్రీ రేంజర్స్ చికెన్ ఈజ్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్, అది కూడా ఉంది. ఇప్పుడు వేగన్ ఫుడ్ అనేది ఉంది. ఇందాక వేగన్ ఫుడ్ గురించి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, ఫారెన్ ఎగ్జాంపుల్స్. కంప్లీట్గా అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అంటే ఇప్పుడు ఇండియన్ హెర్క్యులస్ అని చెప్పని కోడి రామ్మూర్తి గారు ఈజ్ అ కంప్లీట్ వెజిటేరియన్. ఒంటి చేత్తో రైలు ఇంజిన్ ఆపినట్టు తెలుగు ఆయన కోడి రామ్మూర్తి గారు ఈజ్ కంప్లీట్ వెజిటేరియన్, నాన్ వెజ్ తినలేదు, అంత బలవంతుడు ఆయన. ఇప్పుడు మన ఇండియన్ కెప్టెన్, క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టర్న్ వేగన్. ఇప్పుడు మన తెలుగులో గూఢచారి సినిమా తీసిన డైరెక్టర్ హీఈస్ అ వేగన్. ఓకే, సో వెగనిజం ఈజ్ టేకింగ్ అప్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ వెగనిజం. కాకపోతే టు పుట్ ఫార్వర్డ్ ద ఫ్యాక్ట్స్, ఇప్పుడు మీట్ అనేది ఎస్ దీన్ని కూడా కృత్రిమంగా తయారు చేస్తున్నారు, దీనివల్ల వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఏ ఫుడ్ మనకి కృత్రిమంగా తయారు చేయట్లేదు, ఏది హెల్దీ ఆప్షన్? ఓకే, ఇప్పుడు వెజిటబుల్స్ని అలాగే పండిస్తున్నారు. ఇప్పుడు మనం తినేటువంటి బియ్యంలో DDT అవశేషాలు ఉన్నాయి, మనం తాగేటువంటి గ్రౌండ్ వాటర్ ఈజ్ పొల్యూటెడ్ విత్ క్లోరిన్, DDT, సో మెనీ కెమికల్స్. ఇవన్నీ కూడా ఒక పక్కన ఉన్నాయి, మీట్ కూడా ఉంది. సో ఏది తక్కువ నష్టం అంటే ఇది నష్టమే, అది నష్టమే, కానీ దీనివల్ల కొంచెమైనా లాభం ఉంది కదా, కొంతైనా ప్రోటీన్ వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఎనీ కాన్సెప్ట్ అండి, వెదర్ ఇట్ ఈస్ వెగనిజం ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇజం, అది
ఒక పర్సనల్ చాయిస్ నుంచి రావాలి. ఓకే, సో నేను ఈ క్రూయల్టీని ఇష్టపడట్లేదు కాబట్టి దిస్ ఈజ్ మై పర్సనల్ చాయిస్. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఫాలో. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది అవసరం, అది చేస్తున్నారు, చాలా సంతోషం. అది చేసేటప్పుడు కూడా వాళ్ళ హెల్త్ కండిషన్కి అది మీట్ అయ్యేటట్టుగా ఇఫ్ దే ఆర్ టేకింగ్ ప్రొఫెషనల్ హెల్ప్ దట్స్ ఫైన్. విరాట్ కోహ్లీ కెన్ అఫోర్డ్ ఎనీబడి అండ్ హై లెవెల్లో అంత అథ్లెటిజం తోటి హీ కెన్ డూ దట్. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ రెండిట్లో ఏది చెడ్డానంటే ఇది కొంచెం మంచి చెడ్డ అని అంటాను నేను. ఓకే, అయితే కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలతో ఇలాంటి వివాదాలకి పరిష్కారాలు లభించగలుగుతాయి. సో మరి ప్రభుత్వ హెల్త్ పాలసీలు ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటారు మీ దృష్టిలో? సో ప్రస్తుతము పాలు, మాంసాహారము ఇలాంటివన్నిటికీ సబ్సిడీస్ బాగా ఉన్నాయి. అది బేసికలీ అదేంటంటే ఫార్మర్స్కి అది మంచి కలుగుతుంది దానివల్ల. ఎందుకంటే అది అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు చాలా ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే అదే వీగన్ ప్రోడక్ట్స్కి కనుక వచ్చింది అనుకోండి, అది ఇంకా మంచి అవుతుంది. ఎందుకంటే వీగన్ మేము చెప్పినట్టు ఏంటంటే వీగన్ ఫుడ్లో మనకి కొలెస్ట్రాల్ ఇష్యూస్ కానీ తక్కువ ఉంటాయి, మళ్ళీ క్యాన్సర్ ఇష్యూస్ కానీ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కానీ తక్కువ ఉంటాయి. కాబట్టి మనకి ఇది ప్రమోట్ చేశారనుకోండి, దీంట్లో ఎక్కువ మంది ఇది అఫోర్డ్ చేయగలిగేలా ఉంటారు. అలా అది చెప్పాను కరెక్టే. బట్ ఇంకొకటి ఏంటంటే వీగనిజం అనేది మేమేమి పువర్ పీపుల్ అంటే ఏది అఫోర్డ్ చేయలేని వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పట్లేదు. వాళ్ళని అంటే వెళ్ళి మీరు సోయా మిల్క్ కార్టన్స్ కొనుక్కొని తాగమని చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఉంటాయి. మేము చెప్పేది ఏంటి వీగనిజంలో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత వరకు మనము చేయగలిగినంత వరకు వీ విల్ అవాయిడ్ ఎక్స్ప్లాయిటేషన్, సపోర్టింగ్ ఎక్స్ప్లాయిటేషన్. సో మనము అంటే ఇప్పుడు నడవడం, చీమలు చచ్చిపోతాయి అలాంటివి వీ కెనాట్, ఎందుకంటే అవన్నీ మనం అవాయిడ్ చేయలేము. సో ఇలాగే మేము చెప్తామన్నమాట. ఇప్పుడు ఏంటంటే సబ్సిడైజ్ అయిందంటే పువర్ పీపుల్కి కూడా ఈజీగా యాక్సెసిబుల్ అవుతుంది. సో లా నుంచి అయితే అదొకటే ఏంటంటే అండ్ మనకి న్యూట్రిషన్ వైజ్ రెండిట్లోనే ఈక్వల్ ఉంది కాబట్టి మనం కంపాషనేట్ చాయిస్ వర్సెస్ క్రూయల్టీ తీసుకుంటే ఇది మంచిది. అండ్ వరల్డ్ వైడ్ గా మనం చూస్తే ఏషియన్ కంట్రీస్ లోనే నాన్ వెజిటేరియన్స్ ఎక్కువగా ఉన్నారు. అంటే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఎక్కువగా వినియోగిస్తున్నారు నాన్ వెజ్ ని. సో దీనికి సంబంధించి ప్రధానంగా కారణాలు ఏంటనుకుంటున్నారు? అలా ఏం లేదండి, ఏషియన్ కంట్రీస్లోనే అని కాదు. డాక్టర్ గారు చెప్పినట్టు యూఎస్లో అలా చూసారు అంటే వాళ్ళు తినడం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయడమే బేకన్ వాటితో స్టార్ట్ చేస్తారు. సో ఇంకా చెప్పాలంటే ఇండియాలో చికెన్, మటను మహా అంటే బీఫ్కి వెళ్తారేమో కానీ ఇట్లా బేకన్ అవి అంత పాపులర్ కాదు. బ్రేక్ఫాస్ట్లోనే దాంతో స్టార్ట్ చేయడం అలా ఏం లేదు. ఓకే, సో దీనికి ఇప్పుడు ఉన్నటువంటి సొల్యూషన్ అంటే వేగన్ ఆల్టర్నేటివ్స్ వచ్చాయని చెప్తున్నారు. సో ఇది ఒక కరెక్ట్ సొల్యూషన్ అని మీరు అనుకుంటున్నారా? బికాజ్ కృత్రిమంగా ఇప్పుడు యానిమల్స్ నుంచి సెల్స్ ని తీసుకొని కృత్రిమంగా మీట్ తయారు చేస్తున్నారు అండ్ మిగతా ప్రోడక్ట్స్ కూడా ఈవెన్ మిల్క్ ప్రోడక్ట్స్ కానివ్వండి, డైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో దీన్ని ఎలా తీసుకోవాలి కామన్ పీపుల్? అంటే అగైన్ అండి వీ డోంట్ హ్యావ్ టు గో టు ఎక్స్ట్రీమ్స్. ఎక్కడైనా కూడా బ్యాలెన్స్ అనేది అవసరం. ఇప్పుడు నాన్ వెజ్ మానేయాలనుకున్నవాడు అది మానేయాలి అనుకున్నాడు కాబట్టి మానేయాలి, దాన్ని ఇంకో రూపంలో అదే టేస్ట్ కావాలి కాబట్టి ఇంకో రకంగా చేస్తానని అంటూ అగైన్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియాలిటీ. సో అది అంత అవసరం లేదు. న్యాచురల్ గానే దేర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్స్. రైట్, వాసంతి గారు చెప్పండి. నేను ఒక్క మాట చెప్తానండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ భారతదేశంలో మేజర్ వెజిటేరియన్స్ మన దేశంలోనే ఉన్నారు. మనకి మీరు ట్రెడిషనల్గా మీరు జనరేషన్స్గా చూస్తే కూడా నంబర్ ఆఫ్ వెజిటేరియన్స్ అనేది మన దేశంలో చాలా హ్యూజ్గా ఉన్నారు. అది కంపాషన్ నుంచి వచ్చిందా, పర్సనల్ చాయిస్ నుంచి వచ్చిందా, ఏదైతేనే వెజిటేరియనిజం మెజారిటీగా మనమే ఫాలో అవుతున్నాం. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 అండి, మీరు వెజిటేరియన్ హోమ్స్లో చూస్తే 90% ఆఫ్ ద ఫుడ్ ఈజ్ వీగన్. మీరు మన తెలుగు వాళ్ళ ఇంట్లో మీరు వెళ్ళి చూస్తే మనం తినే పదార్థాలన్నిట్లో ఒక హార్డ్లీ 5% డైరీ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. మేజర్గా మిగతా అన్నీ కూడా వీగన్ ప్రోడక్ట్సే ఉంటాయి. ఇవన్నీ కూడా మనది ఒక భారతదేశం ఇట్స్ అ లార్జెస్ట్ డెమోక్రసీ అండి. ఇక్కడ ఇట్స్ అ ఫ్రీ సొసైటీ. ప్రతి మనిషికి కూడా తను ఏం తినాలి, ఏం తాగాలి, ఏ రిలీజన్ ఫాలో కావాలి, ఎలా బ్రతకాలి అన్నది మనం ఫాలో అయ్యే ఫ్రీడమ్ మనకు ఇచ్చింది, మన రాజ్యాంగం మనకి ఇచ్చింది. దీన్ని దృష్టి పెట్టుకుని మేమేమంటామంటే మా డ్యూటీ ఇస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం. మనకు ఆల్రెడీ ఉండే మేజర్ పోర్షన్ ఆఫ్ వెజిటేరియన్ పాపులేషను మిగతా వాళ్ళని కూడా కన్వర్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే భారతీయులు బై నేచర్ ఎవ్వరు కూడా హింసని, యానిమల్స్కి అగేన్స్ట్గా హింసని ఎవ్వరు కూడా అప్రిషియేట్ చేయరు.
కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు దీన్ని రియలైజ్ అవుతారు. ఆ ఆటోమేటిక్గా ఏదైతే యానిమల్ ప్రోడక్ట్ అనేది ఉందో అవి తగ్గుతూ వస్తాయి, దీంట్లో డౌట్ లేదు. సో వీ లీవ్ ఇట్ టు ది పబ్లిక్. మనం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అండ్ కరెక్ట్ డిసిషన్ తీసుకునేది పబ్లిక్ మీద వదిలిపెడదాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వాసంతి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే సురేష్ కుమార్ గారు, మీకు, సౌమ్య అండ్ దీపిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మొత్తం మీద మారుతున్న జీవన శైలికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది వాటి ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి ABN.